నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక గుమగుమలాడిపోయే టేస్టీ కమ్మనైన లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను అనమాట. ఇంకొన్ని రోజుల్లో పిల్లలకు స్కూల్స్ అలాగే కాలేజెస్ కూడా స్టార్ట్ అయిపోతుంటాయి కదా. సో అమ్మలందరికీ పొద్దున లేవగానే ఏం చేయాలో వంటకి అనేది ఒక ఆలోచన అనేది ఉంటుంది కదా. సో అలా ఏం టెన్షన్ పడకుండా నేనైతే ఇవాళ నుంచి ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. లంచ్ బాక్స్ రెసిపీస్ అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చూపిస్తున్నాను మధ్యలో. మెయిన్గా అయితే లంచ్ బాక్స్ రెసిపీస్ మీద మనం ఫోకస్ చేస్తామన్నమాట. అసలు ఏ మాత్రం కూడా టైం పట్టకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే రైస్ రెసిపీస్ నేను చూపిస్తున్నాను. ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఇక్కడ ఎగ్ రైస్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఇది ప్రోటీన్ రిచ్ రైస్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ రైస్ చేసుకునే కోసం నేను ఇక్కడ 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇలా బాయిల్డ్ ఎగ్స్ని ఇలా మధ్యలో నుంచి కట్ చేసుకొని లోపల ఎల్లో పార్ట్ ఏదైతే ఉంటుందో అది నేను తీసేసుకుంటున్నాను సపరేట్గా. ఆ తర్వాత ఎగ్ వైట్స్ని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ పొడవుగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక వీటిని సపరేట్గా పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 3 స్పూన్స్ అంతా ఆయిల్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడాక ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ వైట్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇలా ఎగ్స్ అన్ని కూడా ఇందులోకి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ముందుగానే ఎగ్ని మనము రోస్ట్ చేసుకోవడం వల్ల మంచి క్రిస్పీగా మారుతాయి అన్నమాట ఎగ్ వైట్స్. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మంచిగా ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది ఈ బ్రౌన్ కలర్లో. అది మనకు మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. నేను ఇక్కడ ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్నగా చాప్ చేసుకొని తీసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని పెట్టుకొని ఇలా వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా మనం కలిపేటప్పుడు అసలు మంచి స్మెల్ అయితే వస్తుంది అరోమా వెల్లుల్లి నుండి. ఇందులోకి నేను ఇక్కడ కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇలా జీలకర్ర కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. నేను ఇక్కడ కొంచెం కరివేపాకు వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కున్నాను. చాలా చిన్నగా సన్నగా తరుక్కొని ఇందులోకి వేసేసుకుందాము. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనము కలుపుతూ ఉండాలి. మంచిగా కొంచెం ఇవి మగ్గాక నేను ఇక్కడ ఒక పెద్ద టమాటాను ఇలా చిన్నగా చాప్ చేసుకొని తీసుకున్నాను. ఇలా టమాటా వేసుకున్నాక మనకు ఈ రైస్కి మొత్తంకి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ తీసేసుకున్నాను. ఇలా సాల్ట్ వేయడం వల్ల టమాటాలు ఈజీగా మగ్గిపోతాయి. ఇలా బాగా కలిపేసుకున్నాక టమాటాలని మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గాక మనము మిగతా మసాలాలు అయితే ఇందులోకి వేసుకుందాము. చూసారు కదా, టమాటా అలాగే ఉల్లిపాయలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు తీసుకుందాము. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అంతా కారం తీసుకుంటున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. పిల్లల కోసం చేస్తున్నట్లయితే పచ్చిమిర్చి అలాగే కారం కూడా కొంచెం తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ అంత మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్నాక మనము వండిన రైస్ని అయితే ఇందులోకి వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక ప్లేట్ అంతా రైస్ని ఇందులోకి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ అని కూడా ఏ రైస్ అయినా కూడా వేసుకొని ఇది ఇలా మంచిగా కలిసేటట్టు ఈ మిశ్రమం అంతా కూడా రైస్లో బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలాంటి ఈజీ అలాగే హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 15 డేస్ పాటు నేను మంచి రైస్ రెసిపీస్ ఈజీగా అయిపోయే రైస్ రెసిపీస్ అయితే మీకోసం పోస్ట్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా లంచ్ బాక్స్లో వేసేసి మన పిల్లలకి ఈజీగా కట్టేసి ఇచ్చేసవచ్చు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇలా డిఫరెంట్గా చేస్తుంటే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.